కవిత వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా? నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తాను అన్న. లీకుల వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు. నా జోలికి వస్తే బాగుండదు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళా మీరు? నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు? పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు. నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందే. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు? ఇంకో నేతకు నోటీసులు వస్తే మాత్రం ఎందుకు హంగామా చేశారు? నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను. హుందాగా ఉంటా. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా. కోవట్టులున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు? బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించడు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ. నాకు కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. ఈ వ్యాఖ్యలు కవిత ఎవరిని టార్గెట్ చేస్తూ చేశారు? ఇండైరెక్ట్గా ఇదంతా కేటీఆర్ చేస్తున్నాడా లేక హరీష్ రావా? ఇందులో కేసీఆర్ హస్తం కూడా ఉందా? పార్టీలోని ఆడబిడ్డ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే నిజంగానే కవితపై ఏదో కుట్ర జరుగుతోంది అనేవాళ్ళు లేకపోలేదు. ఈ అంశంతో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా, కేటీఆర్ ఇస్తారా లేక హరీష్ రావు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. నమస్తే.